రెండెర్ర పిల్లలు బాగున్నారా? నిన్నటి కథ నచ్చిందా? మరి నేను చెప్పే కొత్త కొత్త కథలు వినడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మరి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కథలు వింటే నాకు ఎంతో హుషారుగా ఉంటుంది కదర్రా. సరే ఈరోజు మన కథలోకి వెళ్ళిపోదామా? ఈరోజు మన కథ గౌరవం. గొప్ప సంగీత విద్వాంసుడని పేరు పొందిన చండప్రచండుడు ధర్మవరం వచ్చాడు. ఆయన ఎన్నో దేశాలు తిరిగి లెక్కలేనన్ని రాజసన్మానాలు పొంది అంతులేని ఐశ్వర్యవంతుడై ఆ ఊరు చేరాడు. అంత గొప్పవాడు తమ ఊళ్ళో ఉంటున్నందుకు ఊరి వారంతా సంతోషించారు. ధర్మవరం జమీందారుకు ఎంతో మర్యాదస్తుడని పేరు. చండప్రచండుడు తన గ్రామం వచ్చినప్పుడు ఆయన విద్వాంసుని ఘనంగా సత్కరించి ఇల్లు దొరికే వరకు తన ఇంటనే ఆతిథ్యం ఇచ్చాడు. జమీందారుకు 4 పిల్లలున్నారు. వాళ్ళందరికీ సంగీతం అంటే మంచి ఆసక్తి. వాళ్ళు కాక ఆయన బంధువుల పిల్లలు మరొక 6 వాళ్లకు సంగీతం అంటే ఆసక్తి ఉన్న కారణంగా జమీందారు పొరుగురు విద్వాంసుడొకడిని వాళ్లకు గురువుగా నియమించాడు. ఈ గురు శిష్యులు చేసే సంగీత సాధన చండప్రచండుడు ఒకసారి విని జమీందారుతో, ఈ మహాప్రపంచంలో ఇంతకంటే విద్వాంసుడే మీకు దొరకలేదా? ఆయన మీ పిల్లలకు తప్పుదారిలో పెడుతున్నాడు అన్నాడు. చండప్రచండుడు చెప్పింది విని జమీందారు నవ్వి ఊరుకున్నాడు. కానీ ఆయన గురువును మాన్పించలేదు. కొద్ది రోజుల తర్వాత చండప్రచండుడు ఒక మంచి ఇల్లు కొనుక్కొని అందులో కాపురం పెట్టాడు. కొద్ది కాలం గడిచాక ఏ కారణం వల్లనో పొరుగురి విద్వాంసుడు రావడం మానుకున్నాడు. ధర్మవరంలో సంగీతం నేర్చుకునే పిల్లలే కానీ సంగీతం వినే పెద్దలు లేరు. ఒంటరిగా సంగీత సాధన చేసుకోవడం చండప్రచండుడికి బాగా విసుగనిపిస్తూ ఉన్నది. జమీందారు అడిగితే ఆయన ఇంట్లోని పిల్లలందరికీ తను సంగీతం చెప్పాలని ఆయన అనుకున్నాడు. కానీ మాట వరుసకైనా జమీందారు చండప్రచండుడి దగ్గరకు ఆ ప్రసక్తి తేలేదు. కొన్ని రోజులు చూసి చండప్రచండుడు జమీందారుతో, మన ఊరిలో సంగీతం నేర్చుకోవాలన్న కోరిక ఉన్న వాళ్ళందరికీ ఉచితంగా సంగీతం చెప్పదలిచాను అన్నాడు. ఆయన అలా అన్న మర్నాడే 100 మంది శిష్యులు తయారయ్యారు. 4 రోజుల పాటు చండప్రచండుడు వాళ్లతో నానా శ్రమ పడ్డాడు. ఒక్క జమీందారింటి పిల్లలు తప్ప మిగతా వాళ్ళందరికీ ముందు రోజు చెప్పిన పాఠాలు మర్నాటికి గుర్తుండేవి కావు. ఒకనాడు వచ్చినవాడు రెండో నాడు వచ్చేవాడు కాదు. ఈ శిష్యుల బెడద ఎలా వదుల్చుకోవాలో తెలియక చండప్రచండుడు జమీందారునే సలహా అడిగాడు. ఊరికే సంగీతం అంటే అడ్డమైన వాళ్ళు వస్తారు, ఎంతో కొంత జీతం అనండి సరిపోతుంది అన్నాడు జమీందారు. ఆ విధంగానే చండప్రచండుడు నెలకు వరహా జీతం ఇవ్వగల వాళ్ళనే శిష్యులుగా తీసుకుంటాను అన్నాడు. దీనితో ఆయన శిష్యుల సంఖ్య 100 నుంచి 20కి పడిపోయింది. అందులో 10 మంది జమీందారు పిల్లలు, మిగతా వాళ్ళు సామాన్య కుటుంబీకులు. చండప్రచండుడు ఎంతో శ్రద్ధగా తన శిష్యులను తీర్చిదిద్దేవాడు. సంగీతంలో వాళ్లను తనంతటి వాళ్ళను చేయాలని ఆయన కోరిక. కానీ జమీందారు ప్రవర్తన ఆయనకు బాధ కలిగించేది. సామాన్య శిష్యుల తల్లిదండ్రులు తరచుగా చండప్రచండుడి దగ్గరకు వెళ్ళి ఆయనను మెచ్చుకుంటూ ఉండేవాళ్ళు. నెల జీతం ప్రతి మాసంలోనూ పున్నమి వెళ్ళిన ఏకాదశి నాడు అందజేస్తూ ఉండేవాళ్ళు. జమీందారు మాత్రం ఆయనను ఏనాడు పొగడలేదు. నెల జీతం కూడా ఏనాడు సక్రమంగా ఇవ్వలేదు. ఒక్కొక్కసారి చండప్రచండుడే జీతం విషయం శిష్యులకు గుర్తు చేస్తూ ఉండేవాడు. 1 సంవత్సరం పాటు అలాగే జరిగింది. తను జీతం తీసుకొని సంగీతం చెబుతున్న కారణంగా జమీందారు తనను గౌరవించడం లేదని చండప్రచండుడికి అనుమానం వచ్చింది. ఆయన ఒకనాడు జమీందారును కలుసుకొని, నా ఆరోగ్యం బాగుండడం లేదు, మీ పిల్లల సంగీత శిక్షణకు మరొక గురువును చూసుకోండి అన్నాడు. ఆరోగ్యం కన్నా ముఖ్యమైనది మరేం లేదు, మీరు విశ్రాంతి తీసుకోండి, మంచిది అన్నాడు జమీందారు. దీనితో చండప్రచండుడికి జమీందారు మీద చాలా కోపం కూడా వచ్చింది. ఆయన తనను బతిమిలాడి తన పిల్లలకు పాఠాలు చెప్పడం మానవద్దని కోరుతాడనుకున్నాడు. కానీ అలా జరగలేదు. 1 వారం గడిచే లోపల ఊళ్ళోకి కొత్త సంగీత గురువు వచ్చాడు. జమీందారు ఆయనకు నెల రోజు తప్పకుండా జీతం ఇచ్చేవాడు.
ప్రతిరోజు ఒకసారి పలకరించి పాఠం బాగా చెబుతున్నారని ప్రోత్సహించేవాడు. ఈ కొత్త గురువు పేరు సంగీత శర్మ. తనకు వచ్చినంతలో సంగీతం ఇతరులకు నేర్పడమే కాక గొప్ప విద్వాంసులు దొరికితే వారి వద్ద నేర్చుకోవాలని అనుకుంటూ ఉండేవాడు. అతడికి చండప్రచండుడి గురించి తెలిసి ఆయన దర్శనానికి వెళ్ళాడు. చండప్రచండు సంగీత శర్మకు సాదరంగా ఆహ్వానించి జమీందారు అతడిని ఎలా ఆదరిస్తున్నాడో తెలుసుకొని ఆశ్చర్యపోయాడు. ఆయన సంగీత శర్మతో, నాకు తెలిసిన విద్య అంతా నీకు నేర్పుతాను, కానీ జమీందారు నిన్ను గౌరవించినట్టుగా నన్ను గౌరవించలేదు. నేను అడిగినట్టుగా కాక జమీందారు నా పట్ల అలా ప్రవర్తించడంలోని రహస్యం ఏమిటో తెలుసుకొని నాకు చెప్పాలి. ఎందుకంటే నాలో లోపమేమైనా ఉంటే సరిచేసుకోవాలని ఉన్నది అన్నాడు. ఈ విషయం సంగీత శర్మకు ఆశ్చర్యం కలిగించింది. అతడు జమీందారును కలుసుకొని, అయ్యా, తమరు నా పట్ల ఎంతో దయ చూపిస్తున్నారు. కానీ గతంలో మీ పిల్లలకు సంగీత బోధన చేసిన చండప్రచండుల వారికి నెల జీతం సరిగ్గా ఇచ్చేవారు కాదని, ఎదుటపడి వారిని మెచ్చుకునేవారు కాదని కొందరు చెప్పగా విన్నాను. మీరు మరోలా భావించకపోతే వారికంటే ఎక్కువ గౌరవానికి నేనెలా అర్హుణ్ణయ్యానో తమ నుంచి వినాలని ఉన్నది అన్నాడు. జమీందారు నవ్వి, చెబితే నువ్వు బాధపడవు కదా అన్నాడు. ఇందులో బాధపడవలసిందేముంది చెప్పండి అన్నాడు సంగీత శర్మ. నువ్వు డబ్బు కోసం సంగీతం చెబుతున్నావు. ఆయన సరదా కోసం చెప్పేవాడు. ఆయనకు నెల జీతం ఇవ్వాలంటే పాఠానికి ఇంత అని వెల కట్టినట్టు అనిపించి ఇబ్బందిగా ఉండేది. పడి పొగడాలన్నా కూడా అంతే. మహారాజు సన్మానాలు అందుకున్న ఆయనకు నా పొగడ్త లేపాటి. వచ్చిన కాస్త విద్యతో పొట్ట చేత పట్టుకు వచ్చిన నిన్ను, ఆ మహావిద్వాంసుణ్ణి ఒకేలా ఎలా చూసేది అన్నాడు జమీందారు. ఈ విషయం సంగీత శర్మ ద్వారా విని చండప్రచండు జమీందారును అపార్థం చేసుకున్నందుకు ఎంతగానో నొచ్చుకున్నాడు. ఆ తరువాత ఒక రోజున జమీందారు చండప్రచండుడికి బంగారు గండపెండేరం తొడిగి ఘనంగా సన్మానించాడు. పిల్లలు, కథ నచ్చిందా? అయితే లైక్ చేసి షేర్ చేయండి, మరి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండిరా. పిల్లలు, నా కథలు ఎలా ఉన్నాయో మీరు కామెంట్ల రూపంలో కూడా పెట్టండి. అలాగే మీరు ఎలాంటి కథలు వినాలనుకుంటున్నారో కూడా నాకు కామెంట్లలో పెట్టండి, సరేనా?